ఓకే. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఆల్ అబౌట్ షిఫ్టింగ్ ఆపరేటర్స్. ఓకే. పైథాన్‌లోనే కాదు, ఆల్ లాంగ్వేజ్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా షిఫ్టింగ్ ఆపరేటర్స్ ఇస్ సేమ్. ఓకే. వర్కింగ్ అనేది ఒకటే ఉంటుంది. బట్ సింటాక్స్ మైట్ బి డిఫరెంట్. ఓకే. వర్కింగ్ అయితే ఎక్కడైనా ఇదే ఉంటుంది అనమాట. ఓకే. మీకు ఒక చోట అర్థమైతే అన్ని చోట్ల యూ కెన్ పర్ఫార్మ్ ఇట్ ఇన్ ఈజీ వే. చూడండి, షిఫ్టింగ్ ఆపరేటర్స్. బేసికల్లీ షిఫ్టింగ్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్, సెకండ్ ఈజ్ ఫర్ రైట్ షిఫ్ట్. ఓకే. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. షిఫ్ట్ అంటే ఏంటంటే ఇది మనకి బిట్స్ ని షిఫ్ట్ చేస్తారు. ఓకే. ఇదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. అంటే లెఫ్ట్ సైడ్ కైనా లేకపోతే రైట్ సైడ్ కైనా షిఫ్ట్ చేస్తాం. మన వర్కింగ్ మన యూసేజ్ ని బట్టి మనం లెఫ్ట్ కైనా షిఫ్ట్ చేయొచ్చు ఆర్ రైట్ కైనా షిఫ్ట్ చేయొచ్చు అన్నమాట. బిట్స్ ని షిఫ్ట్ చేస్తుంది. ఓకే. సో అది నేను జస్ట్ చెప్తాను మీకు క్లియర్ కట్ గా. సో ఫస్ట్ వన్ ఈస్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు బిట్స్ అన్ని ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఓకే. చూడండి, దీని యొక్క పర్ఫార్మింగ్ అనేది ఇలా ఉంటుంది. సో 10 డబల్ లెస్ దాన్ 2. ఓకే. డబల్ లెస్ దాన్ 2 అన్నాం. ఏమొచ్చింది, 40 వచ్చింది. అంటే బిట్స్ అనేది లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అయ్యాయి. గుర్తుపెట్టుకోండి, బైనరీ డిజిట్ లో మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూ షిఫ్ట్ అవుతున్నప్పుడు ద వాల్యూ విల్ బి ఇంక్రీజింగ్. రైట్ సైడ్ అంటే ఖచ్చితంగా డిక్రీజింగ్ అనమాట. ఓకే. సో నేను మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ 40 ఎలా వచ్చింది మీ డౌట్ అయితే కదా ఇప్పుడు. సో 40 ఎలా వచ్చిందో నేను మీకైతే ఇప్పుడు చెప్తాను క్లియర్ కట్ గా. చూడండి ఒకసారి. మనం ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చాం, 10 కదా ఇచ్చింది. సో 10 యొక్క బైనరీ ఈక్వలెంట్ ఎంత, 0000 10 అండ్ 10 కదా. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 బిట్స్ అంటే ఎన్ని బిట్స్ జరపాలి, 2 బిట్స్ జరపాలి అనమాట. సో ఫస్ట్ అంటే 2 కదా, ఫస్ట్ బిట్ ఎలా జరిగింది, సెకండ్ బిట్ ఎలా జరిగింది, సెకండ్ బిట్ ఎలా జరుగుతుంది చూద్దాం. ఓకే. ఫస్ట్ బిట్ ఎలా జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్ ఇది. ఫస్ట్ బిట్ ఎట్లా అంటే ఒక బిట్ లెఫ్ట్ సైడ్ కి జరిగిద్ది అనమాట. ఓకే. అంటే ఎలా వస్తుంది, 0001, నెక్స్ట్ 010. ఒక బిట్ జరిగాయో మొత్తం, అంటే లాస్ట్ ఈ ఎల్ఎస్పి ఏదైతే అది షిఫ్ట్ అయిపోద్ది అనమాట. ఎంఎస్బి విల్ బి షిఫ్టింగ్ అనమాట. ఓకే. ఎల్ఎస్బి మాత్రం అట్లా ఒక బిట్ అయితే జరుగుతుంది. ఓకే. ఇట్లా నెంబర్ అయితే వస్తుంది. సో లాస్ట్ మన పొజిషన్ 0 పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్ షిఫ్టింగ్. మనం ఏంటి 2 అన్నాం, ఇక్కడ 1 ఇస్తే విల్ గెట్ దిస్ ఈక్వలెంట్ అనమాట. కానీ మనం అక్కడ 2 అన్నాం కాబట్టి సెకండ్ బిట్ కూడా షిఫ్ట్ అవ్వాలి. సెకండ్ బిట్ కూడా షిఫ్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, 001010. ఏమైంది, ఒక్కొక్క బిట్ అటు షిఫ్ట్ అయింది అంతే కదా. ఓకే. సో నాకు ఇదొకటి మళ్ళీ వస్తుంది ఎక్స్ట్రా, ఇక్కడ కూడా 0 పెట్టేస్తాను నేను. దట్ ఈస్ ఆల్. సో దీని యొక్క డెసిమల్ నెంబర్ ఎంత అంటే 40 అంతే కదా. 40 ఇది 8 ప్లస్